హలో అండి. ఈరోజు చూసారా ఆకుకూరలు తెచ్చేసాను. ఇది పాలకూర. పాలకూరతో మనం ఏం కర్రీ చేస్తున్నామో చూడండి చెప్పండి, పేరు చెప్పండి. నేను చూడండి, లాస్ట్లో మీకే అర్థమైపోద్ది. ఆకుకూరని ఎన్ని రకాలుగా చేసుకోవచ్చో మీకు ఈ వీక్లీ మొత్తం చూపిస్తాను. ఆకుకూరలో స్పెషల్స్ మామూలుగానే మనం పోపు వేసుకోవడం ఇవన్నీ మీకు తెలుసు కదా. ఆయిల్ వేసుకొని తాలింపు చేసుకొని ఉల్లిపాయ, పచ్చిమిర్చి, కరివేపాకు అవన్నీ మగ్గనిచ్చేయాలి. బాగా మగ్గ అవసరం లేదు, కొంచెం లైట్గా మగ్గితే సరిపోతుంది. చూడండి, ఇలాగా ఈ మాత్రం చాలు. ఇక మనం ఆకుకూర వేసేసుకుందాం. శుభ్రంగా కడిగి తరిగి పెట్టుకున్నాం కదా. ఆకుకూరని కొంచెం చిన్న ముక్కలుగానే కట్ చేసుకోవాలి. చాలా వెరైటీస్ చేసుకోవచ్చండి ఆకుకూరల్లో. మనం ఆకుకూరలతో పచ్చడి కూడా చేసుకోవచ్చు. ఇది ట్రై చేయండి. ఎందుకంటే ఎప్పుడు పప్పులోనే వేసుకోవడం కాకుండా ఇలాగ వెరైటీ వంటలు నేర్చుకొని పిల్లలకి అబ్బో దగ్గొచ్చేస్తుంది. పిల్లలకి బాగా ఇష్టంగా వేరే టేస్ట్ చూపిస్తే తింటారు పిల్లలు. తినట్లేదు ఆకుకూరలు అనుకుంటాం, కానీ మనం ఒకసారి వెరైటీగా ట్రై చేయండి, కంపల్సరీ తింటారు. చూడండి, పాలకూర మగ్గిపోయింది. ఉప్పు పసుపు కూడా వేసేసాను. కొంచెం కారం వేసుకోవాలి. మ్యాక్సిమం కారం అవసరం లేదు, కానీ కొంచెం వేస్తున్నాం, మేము కారం తింటాం కాబట్టి. చక్కగా 1 నిమిషం అలా మగ్గిపోతే సరిపోతుంది. ఇంకెక్కువసేపు కూడా అవసరం లేదు. కానీ ఎంత టేస్ట్ ఉందంటే ఈరోజు నేను ఈ కూర చేసుకుని నేను తిని టేస్ట్ బాగుంది, సూపర్ ఉంది అన్న తర్వాతే నేను ఏదైనా మీకు అప్లోడ్ చేస్తాను. అందుకని చెప్తున్నాను నేను. మగ్గిపోయిందండి, ఇంకా దించేసుకుందాం మనం. కొంచెం చల్లారనిద్దాం. చల్లారిన తర్వాత కొంచెం పెరుగు బీట్ చేసుకొని మనం పెరుగు ఇందులో వేసి కలిపేసుకోవడం ఏంటి. చూసారు కదా, ఇది పాలకూర పెరుగు పచ్చడి అనుకోండి, చారు అనుకోండి, సంథింగ్ మన ఇష్టం, ఏ పేరైనా పెట్టుకోవచ్చు. కానీ టేస్ట్ మాత్రం అదుర్సండి. చాలా చాలా బాగుందండి. ఒకసారి ఇంట్లో ట్రై చేసుకొని చెప్పండి. నచ్చితే లైక్ చేయండి.